రామ్మా. ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు, నువ్వే మగాడివిరా. మగాడంటే కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు. ఆపండి నాన్న, ఆపండి మావయ్య. ఇందుకే నేను వెళ్ళిపోయింది. ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. అది కదమ్మా. దాన్ని లేపేద్దామనుకుంటే మధ్యలో వాడేవాడరా? తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవ్వారు పడుతున్నా. అంతా పోటుగాడా? వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా, ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను. ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా. నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా ఏంటో మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పానురా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు 4 అన్నయ్యలు. వాళ్ళకి నేనంటే ప్రాణం. నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి 4 చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను. ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావేంటి? నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది. కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ తెలిస్తే ఎంత బాధపడుతుంది? నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను, క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు. నా కోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు, కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయాను. మా చెల్లెల్ని ఊరి నుంచి పంపించేసి మన స్నేహానికి ద్రోహం చేశావు. అందుకే మీ చెల్లెల్ని మా అందరి జీవితాల నుంచి పంపించేస్తున్నా. ముగ్గుళ్ళుండి కూడా నీ చెల్లెలు ముండం మోపల్లాగా నీ కళ్ళెదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్. పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది. తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్లాడు. అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని, ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రికి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నువ్వెప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడావో మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను. చూడమ్మా, నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు. పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది. ఇంకిలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు. నా పెళ్లి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది. మళ్ళీ నీ పెళ్లి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఊరుకోమ్మా, ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను. సారీ అమ్మా. ఇన్నాళ్ళు కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను, కానీ కన్నీళ్ల వాల్యూ తెలుసుకోలేకపోయాను. ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను. తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే తను గ్రీన్ ఆర్మీలో యాక్టివిస్ట్ అని తెలిసింది. అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తున్న గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని మూవ్ చేశాను. అలా దివ్యకి దగ్గరయ్యాను. ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను. ఎవరు మీరంతా? మా అన్న భూపతి, రఘుపతి, చలపతి, ఉమాపతి. మీ తిరుపతి కాదు, బొబ్బిలి. నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు?
ప్రేమించడానికి కావాల్సినదే కదా. కాదంటే కన్విన్స్ చేస్తాను. చంపేస్తానంటే రెడీ అంటాను. తనని ఎవరైనా చంపేస్తానంటే నేను చంపేస్తాను. ఒప్పుకుంటే మీ కళ్ళుండి అవుతాను. అల్లడా మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్ట? నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను. మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు. కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మామయ్య. ఒక్క 4 days తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి, కన్విన్స్ చేసేస్తాను. హలో నాన్న. అమ్మా, నీకు మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి నీకోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరేవాడు దొరకడా మీకు? అది కాదమ్మా, అబ్బాయి చాలా మంచోడు. 4 రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది. సరే నాన్న. ఓకే. ఫోన్ లో ఎవరమ్మా? నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట, రేపు అతను వస్తున్నాడు. ఏమీ అక్కర్లేదు, నేనే నీకు మంచి సంబంధం చూస్తాను. మావయ్య, ఒకసారి నాన్నకి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ తప్పు నేను చేయను. అది చిన్నపిల్లరా, మంచి చెడు తెలీదు. ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పులిమేరలోంచి తరిమేయండి. ఎదురు తిరిగితే పాతేయండి. వచ్చే పెళ్లి కొడుకు ఈ బండిలోనే ఉన్నాడు. బండిలోనే పాతేయండ్రా. బొట్లోంచి 2 కర్ర ముక్కలు తీసి ఇట్టా 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 సంకలో తెగ తిప్పుకుంటున్నాం. అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడానరా, చాలా గ్యాప్ వచ్చింది. చచ్చిపోయింది కానీ మర్చిపోలా. అయితే కొట్టేస్తావా? అది మీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటదిరా. మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకెళ్తా, లేదంటే వెనక ముందు చూడకుండా కొడతా. అందరూ చొక్కాలు ఇప్పేసి కూర్చోండ్రా. సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్థమైందిరా? రూట్ తెలియకుండా డ్రైవింగ్, ఎదుటోడి స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందన్నయ్య. మీ ఫేస్లు చూస్తుంటే ప్రొఫెషనల్స్ లా లేరురా. ఏం పని చేస్తారా? సాయిరెడ్డి చెప్పిన పనులన్నీ. ఎంత ఇస్తాడేంటి? 2 పూట్ల భోజనం పెట్టా ఎయ్యిస్తాడన్నా రోజుకా? నెలకి. నాకు విషయం అర్థమైందిరా. మీలో ఎవ్వరూ కావాలని రౌడీలు అవ్వలేదు. మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది. అవునన్నా. మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కడికి 10 లక్షలు వేస్తాను. మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులు చేయండి. నువ్వు అల్లునివి కాదన్నా, మా కోసం వచ్చిన దేవుడు నువ్వు.